చరణ్ సాయి మరి హత్య కేసులో మాత్రము చాలా సంచలనమైన విషయాలే వెలుగులోకి వచ్చాయని కూడా తెలుసు. మరి నిన్నటి వరకు కూడా శ్రీజ దగ్గరే సిరి నిందితురాలు ప్రధాన నిందితురాలు సిరి తల్లి కూడా ఇక్కడే ఆసుపత్రి వద్దే ఉన్నారనే కూడా తెలుసు. అయినప్పటికీ ఇప్పుడు సిరిని రిమాండ్కి తరలించారు. కానీ శ్రీజ పరిస్థితి ఎలా ఉంది, తన కండిషన్ ఎలా ఉంది, అసలు తను ఏం చెప్పబోతుంది, తను అసలు ఎలా ఫీల్ అవుతుంది, ఇంకొకటి తన వర్షన్ ఏంటి, అసలు ఆ రోజు ఏం జరిగింది అనేదంతా కూడా శ్రీజకి తెలుసు. కాబట్టి మరి శ్రీజను కనీసం చూసే అవకాశం కూడా డాక్టర్లు ఇక్కడ ఇవ్వట్లేదు. ప్రస్తుతం మనము తిరుమల హాస్పిటల్ దగ్గరే ఉన్నాము, చూస్తున్నాం కదా. ఈ తిరుమల హాస్పిటల్లోనే శ్రీజ ఉంది. ఇక్కడ మాత్రం మరి కనీసం అమ్మాయి కండిషన్ ఎలా ఉంది అంటే కూడా ఆన్ రికార్డ్ అయితే మేము చెప్పము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు డాక్టర్లు అయితే. అసలు కనీసం అమ్మాయిని చూడ్డానికి కూడా ఎలా ఉంది కండిషన్ తెలుసుకుందామన్నా కానీ వాళ్ళు అసలు పర్మిషన్ ఇవ్వట్లేదు హాస్పిటల్ డాక్టర్స్. కానీ ఇది ఎంతవరకు కరెక్టో అర్థం కావట్లేదు. ఎందుకంటే అక్కడ నిండు ప్రాణం బలైపోయింది కదా. ఏం జరిగింది, అసలు ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఆన్ రికార్డ్ చెప్పండి అని అంటే కూడా డాక్టర్లు మేము చెప్పము అని చెప్పేసి చెప్తున్నారు. మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి అంటున్నారు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ ప్రాబ్లమ్స్, దేనికి వస్తున్నాయి? ఎందుకంటే ఇప్పుడు శ్రీజానేం పోలీసులు అరెస్ట్ చేయలేదు, పోలీసులు అదుపులో ఉంచుకోలేదు, అలా అని చెప్పేసి ప్రొటెక్షన్లో కూడా లేదు. అయినప్పటికీ కూడా ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు మరి అర్థం కావట్లేదు. మరి హాస్పిటల్ వాళ్ళు, పోలీసులు ఎందుకు ఈ హాస్పిటల్ ఎంచుకున్నారు, ఈ హాస్పిటల్ వాళ్ళు ఎందుకు అబ్జెక్షన్ చెప్తున్నారు అదే తెలియట్లేదు. మరి ఇది ఒక మిస్టరీగానే ఉండిపోయింది అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ తప్పెవరిది, చరణ్ సాయిది అని చెప్పడానికైతే లేదు. క్లియర్ కట్గా తెలిసిపోతుంది కదా. ఆ అమ్మాయితో మాట్లాడనివ్వట్లేదు, ఆ అమ్మాయిని చూడనివ్వట్లేదు వాళ్ళు. ఆ అమ్మాయి కండిషన్ ఎలా ఉందో చూపించండి అంటే చూపించట్లేదు డాక్టర్లు. అసలు ఏమీ కూడా బయటికి వెల్లడించే అవకాశం లేకుండానైతే వాళ్ళు చేస్తూ ఉన్నారు డాక్టర్స్. ఇక్కడ ఎందుకు చేస్తున్నారు ఇలా అనేది కూడా తెలియడం లేదు. మరి ఇక్కడ శ్రీజ నోరు విప్పితేనే విషయాలన్నీ కూడా బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. శ్రీజ మాటల్లోనే తెలిసే అవకాశం ఉంది. ఇప్పుడు రిమాండ్కి తరలించారు, కాదనట్లే. సిరి తల్లిని రిమాండ్కి తరలించారు. అలాగే సిరి తల్లి ఎవరితో సహజీవనం ఉంటుందో టీసీగా పనిచేస్తున్నటువంటి హరిబాబును కూడా రిమాండ్కి తరలించారు. మరి శ్రీజ బ్రదర్ని ఎక్కడ పెట్టారు పోలీసులు? శ్రీజను ఎందుకు అసలు తన మాటలో చెప్పనీయట్లేదు? శ్రీజ నోరు నొక్కేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? పోలీసులు ఎందుకు చేస్తున్నారు, ఇక్కడ డాక్టర్లు ఎందుకు చేస్తున్నారు? శ్రీజ నోరు నొక్కేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? వీళ్ళకు రూల్స్ ఉన్నాయి అంటున్నారు. మరి అక్కడ రూల్స్ లేవా? అబ్బాయి మీద దాడి చేసేటప్పుడు ఎలాంటి రూల్స్ వర్తించలేదా? ఏం జరిగింది? ఇదంతా కూడా ప్లాన్ ప్రకారమే చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఆ ప్లాన్లో భాగంగానే మరి ఇప్పుడు వీళ్ళందరినీ కూడా మళ్ళీ నిర్దోషులుగా బయటికి తీసుకురావాలి అంటే శ్రీజ నోరిప్పకూడదు. కాబట్టి శ్రీజని హాస్పిటల్లో పెట్టేసి మరి డాక్టర్లు కూడా లోపలికి వెళ్ళనీయకుండా చేస్తున్నారని అనుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నది. ఎందుకంటే మనం చాలా ప్రయత్నం చేశాము, ఇప్పుడు కూడా వాళ్ళని అడిగే ప్రయత్నమే చేశాము. కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పంపించము అని అంటున్నారు, మేము చూపించము అని అంటున్నారు. అది అంటే ఎందుకు చూపించరు, ఎందుకు చేయరో ఆ డాక్టర్లనే అడిగి తెలుసుకుందాం. మరి ఎందుకు తన కండిషన్ ఎలా ఉందో కనీసం మీరు ఆన్ రికార్డు ఆ హెల్త్ బులెటిన్ అన్నా చెప్పండి అంటే ఆ హెల్త్ బులెటిన్ కూడా వాళ్ళు చెప్పట్లేదు. దేనికి అనేది కూడా వాళ్ళు ఏం సమాధానం చెప్పట్లేమన్నంటే మాకు రూల్స్ ఉన్నాయి, మా డాక్టర్ ఒప్పుకోవాలి, మాకు డాక్టర్ ఒప్పుకోవట్లేదు అని అంటున్నారు. కనీసము ఇక్కడ పోలీసు వాళ్ళు యాక్సెస్ ఇవ్వలేదు అని అంటున్నారు. ఇవన్నీ ఎక్కడిది అంటే ఇదంతా కూడా మరి నోరు నొక్కేసే ప్రయత్నమే అనుకోవచ్చా? లేకపోతే ఇప్పుడు చరణ్ సాయి విషయంలో నిజంగానే వీళ్ళు ప్లాన్ ప్రకారమే చేశారని నిర్ధారించవచ్చా పోనీ? ఎందుకంటే ఇన్ని జరుగుతూ ఉంటే కూడా కనీసము ఏం చెప్తుంది అనే విషయం కూడా బయటికి వెల్లడించకపోతే డాక్టర్లు సహకరించారు, అటు పోలీసులు సహకరించట్లేదు, ఎవరు సహకరించట్లేదు. చెప్పండి, కనీసం ఆ అమ్మాయి హెల్త్ బులెటిన్ ఎలా ఉందో కూడా వీడియో రూపంలో చెప్పమన్నా మరి చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు డాక్టర్స్, ఎందుకు అనేది మనం వాళ్ళని అడుగుదాము. డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, మీరు వీడియో పరంగా కూడా చెప్పనంటున్నారు. ఎందుకంటే అమ్మాయి హెల్త్ ఎలా ఉంది అంటే కూడా చెప్పట్లేదు. చూస్తున్నాం కదా మనము. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా చెప్పకుండా పక్కకు తప్పుకొని వెళ్ళిపోతున్నారు. కనీసం ఆ అమ్మాయిది ఎలా ఉంది అంటే కూడా వాళ్ళు అస్సలు యాక్సెప్ట్ చేయట్లే అడిగితే కూడా. ఇది ఇక్కడ పరిస్థితి. ఎందుకంటే అటు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు, ఇటు వాళ్ళు చెప్పట్లేదు. ఏంటి అసలు ఈ పరిస్థితి? ఎందుకు ఇలా ఏం తెలియట్లేదు. మరి ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారా వీళ్ళంతా? ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు కదా, ఇందులో భాగం ఎవరుకున్నట్టు? దేనికి చెప్పట్లేదు వీళ్ళంతా? ఆ వార్డులోనే ఉంది ఆ అమ్మాయి కూడా.
చూడండి, మేము రూల్స్కు వ్యతిరేకంగా మాత్రం అక్కడ దాకా మేము వెళ్ళలేదు. ఎందుకంటే వీళ్ళే చెప్తారు కదా ఎలా ఉంది హెల్త్ కండిషన్ అని చెప్పేసి. మేము వాల్యూ ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళు మాత్రం అసలు దేనికి కూడా యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళు. ఇదే ఇక్కడ జరిగేది. ఏం జరుగుతుందనేది తెలుస్తుంది కదా మనకి. ఇది ఇక్కడ జరిగే విషయం కూడా. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియలేదు. ఈ రూల్స్ ఎప్పటి వరకు వర్తిస్తాయనేది తెలియలేదు. మరి అమ్మాయి కండిషన్ ఎలా ఉందనేది కూడా తెలియట్లేదు. చూద్దాం ఎంతవరకు వస్తుందో. కెమెరామెన్ జాఫర్తో నిర్మల, RTV. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.